మార్నింగ్. ఏ వర్మ సార్, సప్లిమెంటరీ పేపర్లా అన్నున్నాయి? ఎంతమంది రాశారండి? ఒక్కడే. టెక్స్ట్ బుక్ మొత్తం రాసిన అన్ని పేపర్లు అవు. జస్ట్ 5 క్వశ్చన్స్ కి ఏం రాసి ఉంటాడు సార్ ఆ ఒక్కడు? మామూలుగా ఏదో రాసి ఉంటే పక్కన పడిసేవండి. అది ఏం రాశాడని నాకు ఇంట్రెస్ట్ పుట్టింది. మీరు అంటుంటే నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. నా పని ఎలాగో అయిపోయింది. నేను జాయిన్ అవునా? అయితే వచ్చే. గురువు గారికి ప్రణామం సార్. క్యూట్ బాయ్. సార్, ఎవరైనా ఎగ్జామ్ ఫార్ములాస్ తో స్టార్ట్ చేస్తారు, ఇతను ఫార్మాలిటీస్ తో స్టార్ట్ చేశారు. ఇంత పెద్ద బండిల్ చూసి నేను ఏదో ఎగ్జామ్ చించేసానని మీరు అనుకోవచ్చు, కానీ ఒక్క మార్కు కూడా రాదని చెప్పి నాకు తెలుసు సార్. అలా అని చెప్పి మీరు ఈ బండిల్ చించేయద్దు. నేను పాస్ అవ్వాల్సిందే. ఈడెవడ నన్ను బెదిరిస్తున్నాడు. అది రిక్వెస్ట్ అయి ఉంటుంది సార్. నేను ఫెయిల్ అయ్యాననే రిజల్ట్ నోటీస్ బోర్డు మీదకి వస్తే నా చావు కారణం మీరే అని సూసైడ్ నోట్ నా రూమ్ నుంచి బయటకు వస్తుంది. ఈడెవడండి బాబు. సార్, మీరు ఈ పేపర్లు పక్కన పెట్టి వాడేదైనా చేసుకొని అది మన మీదకి వచ్చి దీనికన్నా చదవటమే దీనికి మంచి సొల్యూషన్ సార్. చదవండి సార్. నా గురించి నేను చెప్పుకుంటే బిల్డప్ లా ఉంటది. మా నాన్నకి ఎలాగో పుత్రోత్సాహం లేదు కాబట్టి ఆయన చెప్తేనే కరెక్ట్ గా ఉంటది. నన్ను కన్నా నువ్వు ఎప్పుడూ నన్ను అర్థం చేసుకోలేదు. నన్ను కట్టుకున్నది అర్థం చేసుకోలేదు. కానీ నాకు పుట్టిన నా కొడుకు దొంగ. నా కొడుకు